Hi dear nursing officers, good news for you all. అదేంటంటే ఈఎస్ఐ అడ్మిట్ కార్డ్ అవుట్ అయింది. ఇంకా ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడైతే అందరూ అడ్మిట్ కార్డ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా అందరు చూడండి. అడ్మిట్ కార్డ్ చూసి మీ సెంటర్ ఎక్కడో చూసుకోండి, ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఏం భయపడకండి, మంచి చదువుకోండి. వెబ్సైట్లో లింక్ పెట్టారు, కామెంట్స్లో నేను కూడా లింక్ పెడతాను. లింక్ చూసి ఓపెన్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ని పైకి స్క్రోల్ చేస్తే ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ని క్లిక్ చేయండి. ఎస్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో బై రిజిస్ట్రేషన్ ఐడి లేదా బై రోల్ నెంబర్, ఈ రెండింటి ద్వారా కూడా మనము మన అడ్మిట్ కార్డ్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి రెండిట్లో ఏదో ఒకటి మనం యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇందులో మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కోడ్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్ని కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసినామంటే మనకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. కంగారు పడకండి. ఒకవేళ ఎవరికైనా ఓపెన్ కాకపోయినా కంగారు పడకండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వెబ్సైట్లోనే లింక్ పెట్టారు. కొంచెం టైం పడుతుంది. అందరూ ఒకసారి ఓపెన్ చేసుకుంటే సర్వర్ బిజీ ఉండడం వల్ల కూడా ఓపెన్ అవ్వదు. ఏం కంగారు పడకండి. ఒకవేళ అయినా సరే రాలేదు అని అంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి. మీ డీటెయిల్స్ కానీ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ ఏమన్నా మర్చిపోయి ఉంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి. డీటెయిల్స్ అన్నీ అప్పుడు వస్తాయి. అప్పుడు దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. సెంటర్ ఎక్కడో చూసి ఇప్పుడే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై ఛానల్. Thank you all.